జీవి మాల్ ఫెస్టివల్ తీన్మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. ప్రతి సోదరీమణులు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అదే రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు 48 సీట్లు బీసీలకు ఇచ్చే ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా బ్రహ్మాండం అంటే అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఎంతైనా ఉంది. మనందరం కూడా వివక్షకు లోనయ్యాం, గేట్లు బయట ఉన్నాం. మనందరం కూడా గేట్లు బయట ఉండే రోజులు పోయినాయి. ఈ రోజు మన అబ్బాయి చౌదరి గారు ఒక బీసీగా, ఒక ఎస్సీగా, ఒక మైనారిటీగా, మనందరి బిడ్డగా ఈ రోజు మన ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా అమ్మ అని, తల్లి అని, చిన్నవాళ్ళని తమ్ముడు అని చెప్పి, పెద్దవాళ్ళని బాబాయ్ అని చెప్పి, మనకు ఆయన కంటే పెద్దవాళ్ళని అన్నయ్య అని పిలిచే మంచి వ్యక్తి కావాలా? అరే ఒరే అని పిలిచే ఒక పశుపతి కావాలా అనేది మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ఆలోచించాలి. ఏ రోజు కూడా చక్కటి పిలుపు లేని వ్యక్తి కావాలా? మనందరినీ కూడా ఆప్యాయంగా పిలిచే మనిషి కావాలా అనేది మీరు ఆలోచించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మన మిల్క్ బాయ్, మన అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంత్రి పదవితో మనందరికీ ప్రమాణ స్వీకారానికి మనందరం హాజరు కాబోతున్నాం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై అబ్బాయి చౌదరి గారు. థ్యాంక్ యూ. ఇంతటి ఘన స్వాగతం కలిగిన సోదరీమణులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ రోజున ఎలక్షన్ ప్రచారంలో భాగంగా
మన గ్రామానికి విచ్చేసినటువంటి అభయ చౌదరి గారికి ఇంత ఘన స్వాగతం పలికినటువంటి గొప్పగా యువకులందరికీ, మహిళలందరికీ, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, అశోక్ తమ్ముడికి, అదేవిధంగా హరిబాబుకి, రంగారావుకి, అందరికీ, సర్పంచ్ గారికి టైమే, ఎందుకంటే 1 గంటన్నర టైమే ఉంది. అబ్బాయి చౌదరి గారు ఊరు మొత్తం తిరగాలి, మళ్ళీ భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతా. 2 నిమిషాలు కూడా గతంలో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు నాకు జరిగిన అన్యాయం ఒకటి, ఈ రోజున అబ్బాయి చౌదరి చేతిలో పనిచేస్తూ ఒక తలెత్తుకుని తిరిగేటటువంటి విధంగా ఏ రకంగా ఉన్నాను అనేది మీరు ఇప్పటికే మాట్లాడతారని చెప్పి చెప్తున్నానని చెప్తున్నాను. తమ్ముడు ఒక్కసారి సైలెంట్ గా ఉండండి, మీరందరూ కూడా ఒక్కసారి సైలెంట్ గా ఉండండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది మనకున్నటువంటి నడి రోడ్లో గత 5 సంవత్సరాలు మాట్లాడా, ఇప్పుడు మాట్లాడుతున్నా. మనకున్నటువంటి సొసైటీ ల్యాండ్ 7 ఎకరాల 20 సెంట్లు ల్యాండ్ ఉంటే 60 లక్షలకి దారదత్తం చేయమంటే నేను చేయనన్నా మీ అందరికీ కూడా తెలుసని ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. బాబు, ఈ రకమైనటువంటి కార్యక్రమం నన్ను చేయమన్నాడు, నేను చేయలేదు. నీ చెంతకు వచ్చాం. ఆ భూమిని మంచి ఎదుగుదలలో చూపాలని ఆయన చెప్పడమే. ఎన్నికైన తర్వాత అక్కడ మిషన్లు పెట్టి ఆ భూమిని ఏ రకంగా చేస్తాం. 8 ఏళ్ళు స్టార్టింగ్ చేసి 1 సంవత్సరానికి 2,30,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా బ్యాంకుకి ఇచ్చేసినటువంటి పద్ధతి ఘనత అబ్బాయి చౌదరి గారిది. మనం పని చేయొచ్చు, ఆయన అధికారం లేవట్టి నేను పని చేశానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. గొప్పకు సిద్ధమా సిద్ధమా సిద్ధమా. గొప్పకు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా. 5 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రజాసేవకుడుగా ముందుకు వెళ్ళమనే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడులో చేయలేనిది, 10 సంవత్సరాలు చింతమనేని చేయలేనిది 5 సంవత్సరాల్లోనే మీ బిడ్డగా మనం చేసి చూపించాం. ఈరోజు మాట్లాడితే గతంలో కోపాకి నాది అనుకునేవాడు. కానీ వాడు నాది అనుకుంది ఇక్కడ బ్రాంతి షాప్ రన్ చేసుకుంటాడు. నేను చెప్తున్నా, కోపాకు సెంటర్ మనది అని చెప్పి. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో 2 వారాల్లో మనం యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ జరగబోయేటువంటి యుద్ధం ఒక పక్క పేదవారితో మన ప్రయాణం, మరో పక్క
చంద్రబాబు ప్రయాణం పెత్తందారులతో. పేదవారికి న్యాయం చేయాలనేది జగనన్న ఆలోచన, పెత్తందారులకు చేయూతందించాలనేది చంద్రబాబు ఆలోచన. ఈరోజు నేను చెప్తూ ఉన్నా, ఎక్కడి గురించో మాట్లాడుతున్నా. ఈ కొప్పాకులో బడి యొక్క రూపురేఖలు మార్చింది ఎవరు? ఆ రైట్ లో ఉన్న బడి, ఈ లెఫ్ట్ లో ఉన్న బడి రూపురేఖలు మార్చింది ఎవరన్నా? ఈ దెందులూరు నియోజకవర్గంలో 1983లో ఒక జూనియర్ కాలేజ్ వచ్చింది. ఈ సెంటర్ లో ఆ రోజు చెప్పారు, మనం వచ్చాక కొప్పాకి జూనియర్ కాలేజ్ తెస్తానని. తెచ్చామా లేదా? జూనియర్ కాలేజ్ తెచ్చామా లేదా? అదే విధంగా ఈరోజు పొలం కొని కొప్పాకి సెంటర్ లో మొదటి విడతకి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నా. దగ్గరగా మొదటి విడతగా పొలం కొని 152 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నా. 4.5 ఎకరాల పొలం కొన్నది అబ్బాయి చౌదరి. 1 సెంటు భూమిని కొన్నామా అని అడుగుతున్నా. ఈ కొప్పాకు సెంటర్ నాదంటే సరిపోదు. ఈ కొప్పాకులో ఉన్న పేదవారి గురించి ఆలోచించావా? ఎప్పుడన్నా 1 సెంటు భూమి కొని ఇళ్ల స్థలం ఇచ్చావా అని అడుగుతున్నాను. ఈరోజు కొప్పాకు సెంటర్ లో చెప్తూ ఉన్నా, ఇంకో 4 ఎకరాలు కొనబోతున్నా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా 2వ విడత ఇళ్ల స్థలాలు ఇవ్వబోయేది నేనే. ఈ ఒక్క గ్రామంలో 12 కోట్ల రూపాయల అభివృద్ధి, 34 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి నేను ఖర్చు పెట్టా. ఈరోజు ఈ గ్రామంలో ఒక నాడు నేడు కింద స్కూల్ కట్టడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు ఈ కొప్పాకు సెంటర్ నుంచి ఈ రోడ్డు పెదగడం కానీ, అమ్మపాలెం కానీ, భోగాపురం కానీ, ఒట్లూరు కానీ అన్ని కలుపుతూ సీసీ రోడ్డు వేయించింది ఎవరు? ఇంకో విషయం చెప్తూ ఉన్నా, ఒక కొప్పాకు అక్కడ బలివే బ్రిడ్జ్ కూడా కట్టించలేకపోయావే, బలివేలో ఇటుకేయలేకపోయావే. 30 సంవత్సరాల కళ ఈ ప్రాంతానికి, 30 సంవత్సరాల కళ బలివే బ్రిడ్జ్ కట్టియాలని. కట్టించింది ఎవరు? కట్టిస్తుంది ఎవరు? టైం ఉందిరా, తగ్గేదేలే. అదే ఇప్పుడు కాదురా, 2017లో చెప్పా, అరే నీకు ఎదురులేదు అనుకుంటున్నావు, సరైన మగుడు నీకు తగలేదురా. మొట్టమొదటిసారి కొప్పాకు సెంటర్ వచ్చి చెప్పారు, కొట్టాలి కొడుకు వచ్చాడు, లెక్కలన్నీ సరి చేస్తానన్నా. ఆ రోజు నన్ను బొక్కలో పెడతానన్నావు, నిన్నులో నేను బొక్కలోకి దోసా. నువ్వు చేసినటువంటి పనులకి ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ శాసనసభ్యుడిగా పోటీ చేసే వాళ్ళలో అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఆ చింతమనేని ప్రభాకర్. 93 కేసులు ఉన్నాయి. అబ్బాయి చౌదరి ప్రపంచం మొత్తం తిరిగి ఇక్కడ దెందులూరు వచ్చాడు. మహా అయితే నీకు తెలిసింది సాయంత్రం అయితే ఒక పెగ్గు కొట్టడం, అభివృద్ధి చేయడం అనేటువంటి ఆలోచన లేదు, సంక్షేమం చేయాలనేటువంటి ఆలోచన లేదు.
నేను ఎందుకు ఈరోజు కోపంగా మాట్లాడుతున్నానంటే నీ ప్రవర్తన. ఏదో ఒకరిని విమర్శించాలో నాకు ఎప్పుడూ లేదు, కానీ నేను మేము ఇళ్ల స్థలాలు ఆ పేదవారికి ఇస్తే, ఒక అమ్మ ఇల్లు కట్టుకుంటానంటే అన్న జగనన్న ఇల్లు ఇచ్చాడు, అబ్బాయి చౌదరి ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నానంటే నువ్వేం మాట్లాడావు? గోచకొట్లో స్థలం ఇచ్చాడు లేడంటావా? అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నారులే బొచ్చుగాళ్ళు అంటున్నావా? అదేవిధంగా నేను లక్ష్మీపురం వెళ్ళావు, అదేవిధంగా వాడిని ఈరోజు ముక్కు మీద మెక్కు మీద కొట్టి హాస్పిటల్ పాలు చేశావు. అది అవసరమా అని అడుగుతూ ఉన్నా. నీకు నిజంగా నీకు దమ్ముంటే కోపాక్ సెంటర్ నుంచి నేను అడుగుతున్నా, నీ 10 సంవత్సరాలు ఏం చేసావో తెచ్చుకో. 5 సంవత్సరాలు అబ్బాయి చౌదరి ఏం చేశాడో తెచ్చుకుంటాడు. ఏ టీవీ ఛానల్ అయినా తెచ్చుకో, నీ రాధాకృష్ణ గారిని అయినా తెచ్చుకో. ఎక్కడే కూర్చోబెట్టి చర్చిద్దాం, ఇక్కడే చర్చిద్దాం. గొప్ప సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని చర్చించడానికి సిద్ధం. నువ్వు మంచి చేసావా, నేను మంచి చేశాను ఈరోజు. అంతేగాని బూతులు మాట్లాడితేనో హీరో అవ్వవు. మంచి చేస్తే ప్రజలకు మంచి జరగాల్సిన అవసరం ఉంది, మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెదవేగ మండలంలో పొద్దున మాట్లాడుతున్నాం, రోడ్లన్నీ నేనే వేయించారు అని. ఈరోజు ఈ పెదవేగ మండలంలో కుప్పాక నుంచి ఒట్లు వేయించింది నేనే, ఏలూరు చంద్రపూడి వేయించింది నేనే, జానంపేట నుంచి 7వ మైలు రోడ్డు వేయించింది నేనే, ఒంగూరు కౌగుంట రోడ్డు వేయించింది నేనే, పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డు వేయించింది నేనే, గోపాలపాలెం సెంటర్ నుంచి ఈరోజు గోపాలపాలెం టు రామసింగారం వేయించింది నేనే, రామసింగారం నుంచి బాదరాలు వేయించింది నేనే, రాయుడుపాలెం నుంచి ఐపిరాజు కూడా వేయించింది నేనే. మరి నువ్వు ఎక్కడ వేయించావు? ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. మాదేపల్లి శ్రీపాలెం బ్రిడ్జ్ కట్టించింది నేనే, ఇక్కడ పోటీ చేసేది నేనే అని 2 సంవత్సరాల క్రితం నేను ప్రకటించా. దింపుడు కోడి దిగింది, ఎత్తుడు రారా అన్న. దింపుడు కోడి రెడీగా ఉన్నావు, ఎత్తుడు రారా అన్న. ఎత్తుడు వస్తా అంటే వద్దే వెళ్ళిపోద్దు. వీడికి నువ్వు కోడిగా రంగంలోకి దిగలేకపోయావు. ఎత్తుడు కోడి కింద నేను తెచ్చిపెట్టారు. పెట్టాక కత్తి కట్టండిరా బాబు అంటే కత్తి కడతాను. నీ బీఫామ్ లేదు, నీ బీఫామే ఇవ్వలా. ఈ రాష్ట్రంలో 143 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తే 142 మందికి బీఫామ్లు ఇస్తే నీకు ఒక్కడికే బీఫామ్ తెచ్చుకోలేకపోయావు. నువ్వేంటో మళ్ళీ టైగర్ అంటావు, లైన్ అంటావు, దెందులూరులోనేమో పిల్లి అంటున్నారు. అంటే నీ పార్టీలోనే నీకు బీఫామ్ ఇవ్వడానికి అంతసేపు ఆలోచిస్తే రేపు నువ్వు మాకు చేసే మంచి ఏంటి? ఈరోజు నువ్వు ప్రతి గ్రామం వెళ్ళి నేను సింహాన్ని, నేను లైన్ అన్నావు, మా వాళ్ళ మీద ఎగురుతున్నావు. అరే బాబు, నేను కూడా ప్రపంచం అంతా చూసి ఇక్కడికి వచ్చా. నువ్వు ఒక భాషలో తిట్టగలవేమో, నేను 6-7 భాషల్లో తిట్టగలను. ఏం తిట్టారో తెలుసుకోవడానికి సాయంత్రం 2 ఫుల్లు పడతాయి నీకు. కాబట్టి నువ్వు గౌరవంగా ఉంటే మేము గౌరవంగా ఉంటాం. గౌరవంగా రాజకీయం చేద్దామంటే గౌరవంగా రాజకీయం చేస్తాం. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు. నేను అనొచ్చు, ఎంత ఉంటావు నువ్వు, పెట్టమానంత ఎంత ఉంటావు. నేను అన్నా వయసులో పెద్దోడు అని ఊరుకుంటూ ఉన్నా. వయసును గౌరవించి 2 సార్లు శాసనసభ్యుడిగా చేసామని
నేను కూడా ఓపిక పడుతుంటే పొద్దునే లేస్తే జగనన్నం తిడుతున్నావు, సాయంత్రం తెస్తే మమ్మల్ని బూతులు తిడుతున్నావు. నువ్వు ఎంత ఉంటావు నాన్న? నీకు నిజమైన దమ్ము ధైర్యం ఉంటే గొప్ప సెంటర్లోనే తేల్చుకుందాం రారా. నువ్వు అభివృద్ధి, నేను అభివృద్ధి చేశాను. నువ్వు సంక్షేమం చేసావు, నేను సంక్షేమం చేశాను. ఇందాకే ఎవరో చెప్తున్నారు, దుగ్గిరాల నీ సొంత గ్రామం, 10 ఏళ్ళు శాసనసభ్యుడివి. ఆ సొంత గ్రామంలో ఎస్సీ ఏరియాలో కూడా రోడ్డు డ్రైన్లు వేయలేదు, ఈ అబ్బాయి చౌదరి వేయించారు. ఆ దుగ్గిరాల ఎంప్లాయీస్ కాలనీలో నువ్వు రోడ్డు వేపిలా, ఈ అబ్బాయి చౌదరి వేయించారు. నేను కూడా కోపంగా మాట్లాడటానికి ఎప్పుడూ నేను మాట్లాడలా, కానీ నువ్వు ఒక ఆడపడుచు మీద అగౌరవంగా ఇవాళ ఉదయం మాట్లాడావు, నిన్న మాట్లాడావు, మొన్న మాట్లాడావు. కాబట్టి నిన్న ఈ సెంటర్లో ఘాటుగా మాట్లాడుతున్నా. ఈరోజు నీకు ఒకటే తెలియజేస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ గొప్పాకు సెంటర్లో డబుల్ రోడ్డు వేపించి, ఈ గొప్పాకు సెంటర్లో మళ్ళీ మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టించి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టించి ఈ రోడ్డు డబుల్ రోడ్డుగా చేసి ఓపెన్ చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, గొప్ప ప్రజలందరికీ కూడా ఎంతో మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ, మన ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు. ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ధన్యవాదాలు. నాకు ఎందుకు అన్నాడంటే, చేపలు ఎక్కినప్పుడు జంతువులు రిపోర్ట్ ఇచ్చారంట, అన్న 30,000తో ఓడిపోతారా అని చెప్పారంట. దెందులూరు సెంటర్లో నువ్వు మీటింగ్ పెడితే 3-4 వేల మంది వచ్చారు. అదే దెందులూరు సెంటర్లో అబ్బాయి చౌదరి సిద్ధం పెడితే 4 లక్షల మంది వచ్చారు. ఎలక్షన్ కమిషన్ కూడా మనం గెలుతున్నామని తెలుసు. మనకు 1వ నెంబర్, మన నెంబర్ 1. ఆ పక్కన అబ్బాయి చౌదరి అని ఉంటుంది, ఆ పక్కన నా ఫోటో ఉంటుంది. అరే బాబు, ఇప్పుడు ఆ ఫోటో కలర్ ఫోటో, కలర్ ఉంటుంది దాంట్లో, ఇప్పుడంటే కలర్ పోయింది. ఆ పక్కన బట్టలు అలా నొక్కడానికి సిద్ధమా? 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 అందరూ గొప్పకి రెడీయా? సిద్ధమా? సిద్ధమా? థ్యాంక్ యూ. మన గొప్ప ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మన గౌరవ ఎమ్మెల్యే గారు
గ్రామానికి ఇచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టైం 30 గంట ఉంది కాబట్టి మీ ఉత్సాహానికి ఎమ్మెల్యే గారు ఇందాకే సెంటర్లోనే ఫిదా అయిపోయారు. ఈ రోజున మీ పక్కన మన దుగ్గురాల గ్రామంలో అంబేద్కర్ బొమ్మని ఒకే ఒక్క రోజులో నిర్మించినటువంటి ఏకైక దుగ్గురాల సెంటర్లో. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ విగ్రహాన్ని విజయవాడ నడిపేదిన 400 కోట్లతో పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుగ్గురాల సెంటర్లో మన అబ్బాయి గారు అక్కడ అంబేద్కర్ బొమ్మ మన ఎస్సీలు బీసీ మైనారిటీ వర్గాలకి మన దేవుడు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు అని చెప్పి అక్కడ పెడితే ఒకసారి ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారు చెప్పారు మొన్న ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే నాతో చేయగానే మిగతా కులాల మీద చేయొద్దని చెప్పారు. అక్కడ పెట్టింది అబ్బాయి చౌదరి గారు అయితే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే మనం దేవుడిగా కొలిసేటువంటి అంబేద్కర్ బొమ్మకి ఆ దుగ్గురాల సెంటర్ లో ఏ రోజు దండ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. వేరే మహానుభావుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి అంటే ఆ ఫోటో ఆయనకి దండ అయిపోయిన పర్ల అంబేద్కర్ ఏం చేశాడో చంద్రబాబు ప్రభాకర్ అని అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇదా నీకున్నటువంటి దళితుల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మొన్న మన ఎవరు చేసేది కుల రాజకీయాలకి పెట్టింది పేరు మీ చంద్రబాబు నాయుడు దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకున్నారు. ఇదే చంద్రబాబు ప్రభాకర్ శ్రీరామరావు దళితులు మీకెందుకు రాజకీయాలు ఉన్నాడు. నిజంగా ఈ రోజున గర్వంగా చెప్తున్నాం మన చంద్రబాబు నియోజకవర్గంలో దళితులుగానే పుట్టాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఇక్కడ మన దళిత బంధువైన మన అన్న అబ్బాయి చౌదరి గారికి అండగా ఉంటే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే
పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు 443 మందికి ఈరోజు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నాం. డ్వాక్రా రుణమాఫీ 1450 మందికి దగ్గరగా సంక్షేమం వివిధ పథకాల ద్వారా అందించడం తీసుకువెళ్ళాం. ముందుగా ఇక్కడ పొలం దొరకలేదు, తర్వాత పెద్ద మనసుతో శ్రీనన్న పొలం వెనకడు గ్రామ గడప నేను మళ్ళీ వచ్చి తొక్కను అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరే చూస్తూ ఉంటారు, మన పెదవేగి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తం చూసి దెందులూరులో ప్రజలకు సేవ చేయాలని ఇక్కడ నేను రావడం జరిగింది. ఎవరిని విమర్శించాలనేటువంటి ఆలోచన నాకు ఉండదు. ఈరోజు ఎక్కడ గొడవలు లేకుండా కొట్లాటలు లేకుండా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మేము వెళ్తూ ఉన్నాం. అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు తనకు ఒక్కడికే భాష వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పైకి ఏదో సాఫ్ట్వేర్ గా కనబడుతున్నానేమో, హార్డ్వేర్ అలాగే ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎట్ల బలంలో ఇసుక తోలుకుండా ఉంటే ఒకళ్ళు ఇద్దరు సిద్ధమా తల్లి. థ్యాంక్ యూ. అలా చేయాల్సిందే ఈ బాటలో నొక్కడానికి సిద్ధమా. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.